ఉంటాయండి. బాలకృష్ణ ఈ సినిమాతోని ఇండస్ట్రీ రికార్డ్ మొత్తం బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే ఆ ట్రీజర్ చూస్తేనే అనిపిస్తుంది అసలు ఇంత హైలైట్ ఉంది ట్రీజర్. ఇక సినిమా ఏ విధంగా ఉంటుంది, బోయపాటి గారు చేసే కంటెంట్ ఇంకా వేరుంటది, ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటది. కాబట్టి ఇండస్ట్రీ రికార్డ్ మొత్తం బద్దలైపోతున్నాయి. ప్రీమియర్ షో నుండే మొత్తం రికార్డులు రాబోతాయి ఈ సినిమాకి. అంటే 1 నుంచి ఉంటుంది అటు 100% ఉంటుంది అంటే రికార్డ్, ఇండస్ట్రీ రికార్డ్, పాన్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేస్తుంది సినిమా. ఆది పినిశెట్టి యాక్టింగ్ ఎలా? చాలా అంటే చాలా బాగుందండి. ఆది పినిశెట్టి గారు చాలా అంటే ఆసానికి ఆ సన్నివేశం చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సోను సూద్ ను బీట్ చేసిండు. ఇంకా ఆ సోను సూద్ కన్నా డబల్ రెట్టింపు ఉంది. ఇంకా అంతా బీట్ చేసిండు మంచి. అందుకే బోయపాటి గారు ఆది పినిశెట్టిని తీసుకున్నారు కాబట్టి సినిమా హిట్ అది. ఇంకా ఫైట్స్ ఎలాగంటే చాలా అంటే చాలా సూపర్ ఉందండి. ఫైట్ కు చెప్పనక్కర్లేదండి. బాలయ్య బాబు తర్వాతనే ఎవరైనా ఫైట్స్ లా, బాలయ్య బాబు తర్వాతనే డైలాగ్ ఎవరైనా, బాలయ్య బాబు తర్వాతనే ఎవరైనా యాక్టింగ్. సనాతన ధర్మం కోసం తీసిందంటే అర్థం చేసుకోండి. దేవుని సినిమాలు, శ్రీరామరాజ్యం సినిమా చూసినాం, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే విధంగా సనాతన ధర్మం కోసం ఈ సినిమాలు తీసుకున్నాడు కాబట్టి ఇది అంతకు రెట్టింపు ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ చేస్తుంది రికార్డులు అని చెప్పి అనుకుంటున్నాం. డైలాగ్స్ బాలయ్య గారే నెంబర్ 1. బాలయ్య గారికి సాటి లేరు. బాలయ్య గారి తర్వాతనే ఏ డైలాగ్ అయినా బాలయ్య గారు చెప్తేనే ఆ డైలాగ్ కిక్ ఉంటుంది. బాలయ్య గారు చెప్తేనే ఆ డైలాగ్ కిక్ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీతో ఫైటింగ్ లో ఉన్నాయి కదా, ఎలా కనిపించింది? సూపర్ ఉందండి. చాలా హిందువులను సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసము ఇవాళ హిమాలయాల అంత పెద్ద సన్నివేశాలలో మిలిటరీతో కొట్లాడిందంటే అది బాలయ్య బాబు గారి సత్తా, పవర్, దమ్ము అది అంతే. సంయుక్తమైన సాంగ్ ఎలా కనిపించింది? చాలా బాగుందండి. సంయుక్తమైన సాంగ్ కూడా చాలా బాగుంది. చాలా సూపర్ డూపర్ ఉంది. కాబట్టి ఆ సాంగ్స్ కాబట్టి ఫైట్స్, సీన్స్, డైలాగ్స్, ఎమోషన్, సనాతన ధర్మం అన్ని కలిపి కొడితే మొత్తం ఇండస్ట్రీ రికార్డు బద్దలే. సినిమా బ్లాక్ బస్టరా? బ్లాక్ బాస్టర్ కు డబుల్ ట్రిబుల్